టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా అత్యధిక విజయాలు సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆయన హీరోగా రావాల్సిన ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో హైప్ ఓ రేంజ్లో ఉందన్న విషయం తెలిసిందే. ఒక గ్లింప్స్తోనే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానికి చేరాయి. మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ముందు వరుసగా నిలిచింది ఈ సినిమా. ఓజీ మూవీకి డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టడంతో ఓజీ సినిమాకి బ్రేకులు పడ్డాయి. ఇటీవలే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ముందుగా హరిహర వీరముల చిత్రాన్ని పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్న విషయం విదితమే. దీంతో ఓజీ కోసం మరింత ఎక్కువ కాలం నిరీక్షించాల్సింది ఉంది. మరోవైపు ఈ సినిమా కోసం ఇప్పటికే చాలామంది అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు మూవీ టీంలోని వారితో పాటు మెగా ఫ్యామిలీలో ఎవరు ఏ సినిమా ఈవెంట్లో పాల్గొన్నా ఓజీ అంటూ ప్రేక్షకులు మోతెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఓజీ సినిమా గురించి తాజాగా దర్శకుడు నటుడు ఎస్జే సూర్య గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆయన రాజకీయాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ఓజీ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. వారిలో నేనొకరిని. ఓజీ సినిమా కథ నేను విన్నాను, అదిరిపోతుంది, థియేటర్స్ తగలబడిపోతాయి ఆ రోజు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్జే సూర్య గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. ఇకపోతే ఓజీ సినిమా గురించి ఇటీవలే తాజా ట్వీట్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. తమ నుంచి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ రానుందంటూ పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ పోస్ట్ వైరల్ అయినది.